బంధం అంటే ఏమిటి? బంధం అంటే కొందరికి అసలు బంధం మీనింగే తెలీదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న బంధాలు అన్నీ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకేమైనా అవసరం వస్తదా, ఫ్యూచర్‌లో అవసరం వస్తదా అని స్నేహితులు, ఫ్రెండ్‌షిప్ అనే బంధాలనేది ఒక్కొక్క బంధం అనేది సృష్టించుకుంటుంది. అది లవర్స్ కావచ్చు, అది హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, అది ఫ్రెండ్‌షిప్ కావచ్చు. హ్మ్. చివరికి ఏ బంధమైనా అలానే ఉంది. ఒక అమ్మ నాన్న రిలేషన్షిప్ తప్ప వాళ్ళ బాండ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన నుంచి ఏమి ఆశించరు. ఒకడు నీతోని వచ్చి మాట్లాడుతున్నాడంటే ముందుగా వాడు నీ డ్రెస్‌ని చూసో, లేదా నువ్వు సంపాదించే జీతాన్ని చూసో, నీ వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ని చూసో వాడు నీ దగ్గరికొస్తాడే తప్ప, నీ దగ్గర ఏం లేనప్పుడు ఎవడు రాడు. నువ్వు ఏమైందని కూడా వచ్చి ఎవడు అడగడు. ఈ పేదవాడికి ఎప్పుడు వాడి సమస్య వాడు తీర్చుకోవాలి తప్ప వేరే ఒకడు వచ్చి తీర్చడు. అదే ఉన్నవాడి దగ్గరికెళ్ళి వాడు ఎన్ని చెప్పినా జేజేలు కొట్టి వాడికి సన్మానం చేస్తారు. ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతున్నది. డబ్బు మహిమ అనేది ఈ మనుషులకి పిచ్చి పడుతుంది. కానీ అలా అని అందరినీ తప్పు పట్టలేము. కొందరిని తప్పు పడతాము. అందరూ అలా తత్వం, మనస్తత్వం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రపంచంలో మనం చూసే దృష్టికోణం అనేది ఉంటుంది. మనం ఎట్లా పాజిటివ్ చూస్తున్నావా, నెగెటివ్ చూస్తున్నావా దానికంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన ఎదుటివారి గురించి ఎలా ఉంటున్నాం అనేది చెప్పుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఏది ఎప్పుడు దగ్గరికి రాదు. మనమే వెళ్ళాలి. ఎలాంటి బంధమైనా సరే ఈగోలతో మనం వెళ్ళకూడదు.